హాయ్ అండి, మనం ఈ వీడియోలో హంటర్ కమిషన్ సిఫార్సుల గురించి ఇక్కడ తెలుసుకుందాం. దీని యొక్క టైమింగ్ 1882 టు 1883. దీని సిఫారసులు చూద్దాం. ఫస్ట్ది స్వదేశీ పాఠశాలలను ప్రోత్సహించాలి. స్వదేశీ పాఠశాలలను ప్రోత్సహించాలి. ఆ పాఠశాలల యాజమాన్యాన్ని భారతీయులకు సభ్యత్వం ఉండే స్థానిక సంస్థలకు అప్పగించాలి. వీటి యొక్క యాజమాన్యాన్ని భారతీయులకు సభ్యత్వం ఉండే స్థానిక సంస్థలకు అప్పగించాలి. వాటి నిర్వహణ వ్యయాన్ని ప్రభుత్వమే భరించాలి. రెండవది, ప్రాథమిక పాఠశాలల పర్యవేక్షణ బాధ్యతను స్థానిక సంస్థలకు అప్పగించాలి. ప్రాథమిక పాఠశాలల్లో ప్రజలకు ఉపయోగపడే పాఠ్య ప్రణాళికను రూపొందించి బోధించాలి. పాఠ్య ప్రణాళిక అనేది ప్రజలకు ఉపయోగపడే విధంగా రూపొందించి బోధించాలి. ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులకు పాఠ్య ప్రణాళిక బోధనకు అవసరమైన శిక్షణను అందించాలి. ఈ పాఠ్య ప్రణాళిక బోధనకు అవసరమైన శిక్షణను ఉపాధ్యాయులకు ఇవ్వాలి. నెక్స్ట్ పాయింట్, మాధ్యమిక పాఠశాలల నిర్వహణను ప్రైవేటు యాజమాన్యాలకు అప్పగించాలి. మాధ్యమిక పాఠశాలల నిర్వహణను ప్రైవేటు యాజమాన్యాలకు అప్పగించాలి. నెక్స్ట్ది, ఉన్నత విద్య నుండి ప్రభుత్వం తప్పుకొని కళాశాల విద్య పర్యవేక్షణ బాధ్యతను విశ్వవిద్యాలయాలకు అప్పగించి వాటికి విరాళాలు అందించి ప్రోత్సహించాలి. ఉన్నత విద్య నుండి ప్రభుత్వం తప్పుకొని కళాశాల విద్యా పర్యవేక్షణ బాధ్యతను విశ్వవిద్యాలయాలకు అప్పగించి వాటికి విరాళాలు అందించి ప్రోత్సహించాలి. నెక్స్ట్ పాయింట్, బాలికా విద్యను పర్యవేక్షించటానికి ప్రత్యేక పర్యవేక్షక సంఘాలు ఏర్పాటు చేయాలి. బాలికా విద్యను పర్యవేక్షించడానికి ప్రత్యేక పర్యవేక్షక సంఘాలు ఏర్పాటు చేయాలి. బాలికా విద్యను అందించే పాఠశాలలకు ప్రోత్సాహాన్ని అందించాలి. బాలికా విద్యను అందించే పాఠశాలలకి మరింత ప్రోత్సాహాన్ని అందించాలి. హంటర్ కమిషన్ సిఫారసులు అమలు కాకుండానే భారతదేశంలో 1897లో కరువు ప్రబలటం వల్ల బ్రిటిష్ ప్రభుత్వం లార్డ్ రిప్పన్ను తొలగించి 1899లో లార్డ్ కర్జన్ను గవర్నర్ జనరల్గా నియమించింది. ఇక్కడ హంటర్ కమిషన్ సిఫారసులు అమలు కాకుండానే భారతదేశంలో 1897లో కరువు రావటం వల్ల బ్రిటిష్ ప్రభుత్వం అప్పటి గవర్నర్ జనరల్ లార్డ్ రిప్పన్ను తొలగించింది. 1899లో లార్డ్ కర్జన్ను గవర్నర్ జనరల్గా నియమించింది. 1902లో లార్డ్ కర్జన్ విశ్వవిద్యాలయాల కమిషన్ను ఏర్పాటు చేశారు. 1902లో దీని తర్వాత హంటర్ కమిషన్ తర్వాత వచ్చిన కమిషన్ 1902లో లార్డ్ కర్జన్ విశ్వవిద్యాలయాల కమిషన్ను ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో మనం ఈ విశ్వవిద్యాలయాల కమిషన్ గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ.